హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం చేయబోయేది నాటుకోడి కాజు కర్రీ. ఒక కప్పు ఆనియన్, ఒక కప్పు టమాటో, ఒక కప్పు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 150 నుంచి 200 గ్రామ్స్ నాటుకోడి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. కప్ మొత్తం వేసుకోవాలి. కప్ మొత్తం వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి కూడా మొత్తం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మొత్తం కలుపుకోవాలి మంచిగా. మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కప్పు కట్ చేసుకున్న టమాటా మొత్తం వేసుకోవాలి. టమాటా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనకు టమాటా వేసాం కదా, టమాటా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసాం కదా, ధనియాల పౌడర్ మంచిగా మనకు ఫ్రై కావాలి కదా కాబట్టి మనం మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనకు స్పైసీ ఎక్కువ తింటే మీరు ఎక్కువ స్పైసీ వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ స్పైసీ వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా స్పైసీ ఉంటుంది. తర్వాత కారం పొడి అన్నీ వేసిన తర్వాత మనం నాటుకోడి ముక్కలు ఫస్ట్ నేను ఆల్రెడీ ఉడకబెట్టేవి ఇవి ఉడకబెట్టిన తర్వాత చేసినవి ఇవి. కారం పొడి వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది నాటుకోడి వేసి మంచిగా కలుపుకోవాలి. మనం కారం పొడి మొత్తం అది ఏదైతే ఆనియన్స్ మొత్తం ఉందో మన నాటుకోడి ముక్కకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం మంచిగా లైట్ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఆ లైట్ వాటర్లో నాటుకు మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనము ఆల్రెడీ కొంచెం ఆయిల్లో కాజు ఫ్రై చేసుకొని నాటుకోడి కర్రీలో వేసేస్తే మన జీడిపప్పు నాటుకోడి రెడీ. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని మనం పైన నాటుకు కర్రీ పైన వేసుకోవాలి. తర్వాత మన గుమగుమలాడి నాటుకు కాజు కర్రీ రెడీ. కర్రీ అయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను. మన ఇంట్లో ఉండే వస్తువులను ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కాజు నాటుకోడి కర్రీ.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.